గైస్ అక్కడైతే దూరంగా ఒక షెడ్ ఉంది కదా, ఆ షెడ్ దగ్గర అయితే మనం వెళ్ళి వెతుకుదాము. అక్కడికి షెడ్ దగ్గరికి వెళ్తా చూపిస్తాను. ఓకే బాయ్ గైస్. నాకు తెలిసి చైతు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడిని అడుగుదామా. షెడ్ దగ్గర కూడా ఏదో స్లిప్ పెట్టింటాడు కదా, వెళ్ళి వెతుకుదాం. ఉంటే స్లిప్ ఉండొచ్చు, లేకపోతే చైతన్య ఉండొచ్చు. అవి రెండు లేకపోతే ఏదో ఒక బుక్లో దాచిపెట్టింటాడు స్లిప్. ఇప్పుడు వెళ్ళిన తర్వాత చూద్దాము. చాలా లాంగ్ అయితే పెట్టినాడు గైస్ చైతన్య. ఈ చైతన్యని వెతకడానికే మనకి 10 వీడియోస్ పట్టింది. మీరు అందరు చూస్తున్నా కూడా ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకొన్ని వీడియోస్ చేయడానికి ఎంటర్టైన్మెంట్ వస్తుంది. బాంబు వెళ్తున్నాం, షెడ్ దగ్గరలో ఉన్నాము. ఇప్పటికైతే 5 స్లిప్స్ అయితే దాచిపెట్టాడు చేతను. ఇప్పుడు ఆ స్లిప్స్ని వెతుక్కుంటా, ఇప్పుడు ఉంటే చైతన్ అన్నా ఉండొచ్చు, లేకపోతే బుక్ అయినా ఉండొచ్చు, లేకపోతే స్లిప్ అయినా ఉండొచ్చు. వెళ్ళి వెతుకుదాము. ఇదిగోండి గాయ్స్, ఇప్పుడైతే షెడ్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడెక్కడా లేడు చైతన్. నాకు తెలిసి ఎక్కడ స్లిప్ కూడా దాచిపెట్టింటాడు. ఆడున్నాడు గాయ్స్ చైతన్. కానీ చైతన్ని డైరెక్ట్ కలవకూడదంట. ఏదో ఒక స్లిప్ దాచిపెట్టింటాడు ఎక్కడో. ఆ స్లిప్ని ఎత్తుక్కుంటే మళ్ళీ వెళ్ళాలి. ఆడ స్లిప్ దాచిపెట్టింటాడు, ఎతికిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాం. సో గాయ్స్, ఇప్పుడైతే మళ్ళీ స్లిప్ దొరికింది. అది ఎక్కడో కాదు, ఆడ చెట్లలో. ఇప్పుడైతే ఈ స్లిప్లో ఏముందో చదువుతాను. ఈ స్లిప్లో ఏముందంటే, అక్కడ గుడి ఉంది కదా గైస్, ఆ గుడి దగ్గరలో ఎక్కడో ఉన్నాడంట. ఇప్పుడు వెళ్ళి వెతుకుదాము. గుడి వరకు మళ్ళీ వెళ్ళాలి గైస్. సరే గైస్, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇంకో వీడియో స్టార్ట్ చేస్తా. అంతవరకు బాయ్.